హాయ్ హలో నమస్కార్, నేను మీ కుమార్గోన. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వితంతులకి, వృద్ధులకి, వికలాంగులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం 2026 జూన్ నెలలో కొత్తగా పింఛన్లకు అప్లై చేసుకునే ప్రక్రియను ప్రారంభించబోతుంది. ఈ వీడియోలో అసలు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి అర్హత ఉంది, మొదటగా ఎవరికి ఇస్తారు, కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అనే పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ వివరించాను. కావున ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కావాల్సిందిగా కోరుచున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్ళు పూర్తవడం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వితంతులకి, వృద్ధులకి, వికలాంగులకి కూడా దాదాపు 10 లక్షల మందికి కొత్తగా లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్టుగా మొత్తం 28 కేటగిరీల్లో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి, అన్ని అర్హతలు ఉన్న వారికి పెన్షన్లు శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం అయితే ముందడుగు వేయడం జరిగింది. ఈ సందర్భంగా మొదటి విడతగా 1,53,000 మందికి అర్హులైన వితంతులకు మొదటిగా పెన్షన్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వము ముందుకు రావడం జరిగింది. రెండవదిగా వికలాంగులకి సదరం సర్టిఫికేట్లో క్వాలిఫై అయిన వారందరికీ కూడా రెండవ విడతగా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మూడవ విడతగా వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ప్రస్తుతం మన సచివాలయాల్లో చూసినట్లయితే ఎవరైనా వ్యక్తి మగ మనిషి పెన్షన్ తీసుకుంటూ ఆ వ్యక్తి మరణించినట్లయితే వారి వైఫ్ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వారికి విడో పెన్షన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సచివాలయంలో ఆప్షన్ అయితే ఓపెన్ అయి ఉన్నది. కానీ ఎలాంటి పెన్షన్ పొందకుండా భర్త మరణించినట్లయితే ఆ మహిళకు సంబంధించి పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశం ఇప్పటివరకు లేదు. కానీ జూన్ 2వ తారీఖు లోపు కొత్త పెన్షన్ శాంక్షన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మే నెలలో అప్లికేషన్ లోపు అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే భర్త చనిపోయి విడోగా ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు మొదటి విడతలో వాళ్ళకి పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి వికలాంగులకి పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు. మూడవదిగా వృద్ధులకు సంబంధించి పెన్షన్కి అప్లై చేసుకునే అవకాశము ప్రభుత్వం అయితే కల్పిస్తున్నది. దీనికోసమై ఆల్రెడీ మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 4,500 కోట్ల రూపాయలు ప్రతి ఏటా పెన్షన్ల కోసం అనేది, కొత్త పెన్షన్ల కోసం అనేది ప్రభుత్వము బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది. దీన్ని బట్టి జూన్ 2వ తారీఖుకి అంటే మొదటి తారీఖు పెన్షన్లు స్టార్ట్ అవుతున్నవి. 2వ తారీఖు కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు స్వీకరించడము ముందే స్టార్ట్ అవుతుంది. వాటిలో అర్హత పొందిన వారందరికీ కూడా జూన్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం కూడా వెలువడుతున్నది. ఈ పెన్షన్లకు ఎవరు అర్హులు అని మనం ఒకసారి చూసినట్లయితే వయసు ఎంతైనా కానీ భర్త చనిపోయిన వారందరికీ కూడా విడో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. విడో పెన్షన్లకి భర్త చనిపోయిన వారు భర్త డెత్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రెండవదిగా వికలాంగుల పెన్షన్ చూసినట్టయితే మనం వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ పొందిన వారందరూ కూడా సదరం సర్టిఫికేట్లో 40% అబోవ్ వైకల్యం ఉన్నట్లయితే వారందరూ కూడా అర్హులుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ మనం చూసినట్టయితే 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించగలరు. ఈ పెన్షన్లు మనం పొందాలంటే మనకి ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి మనం గమనించినట్లయితే మొదటిగా విడో పెన్షన్ పొందడానికి ఆధార్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ తప్పకుండా కావాలి. విడో పెన్షన్కి సంబంధించి భర్త డెత్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ 4 డాక్యుమెంట్లతో పాటు ఒక ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ని తీసుకొని సచివాలయం కలిసినట్టయితే పెన్షన్కి అప్లై చేయడము, అన్ని అర్హతలు నిర్ధారించిన తర్వాత పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. రెండవది వికలాంగుల పెన్షన్ చూసినట్టయితే కామన్గా ఆధార్ కార్డు కావాలి, అదేవిధంగా సదరం సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ ఇన్కమ్ కామన్, దాంతోపాటు ఒక ఫోటో కావాలి. ఇవన్నీ తీసుకొని సచివాలయంలో కలిసినట్లయితే నిర్ధారించిన తర్వాత పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వృద్ధాప్య పెన్షన్ చూసినట్లయితే వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఆధార్ కార్డు కామన్, క్యాస్ట్ ఇన్కమ్ కామన్, రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ఆధార్ నిర్ధారణ, ఆధార్లో ఆధార్ హిస్టరీ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ హిస్టరీలో ఏమైనా డేట్ మార్చినట్లు కూడా చూపించినట్టయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆధార్ హిస్టరీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇవండి ఈ డాక్యుమెంట్లు ప్రతి ఒక్కరికి కావాలా. ఈ సిద్ధం చేసుకొని ముందే ఆ నోటిఫికేషన్ రాకముందే అన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే
నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీ సచివాలయంలో కలిసి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అన్ని అర్హతలు ఉన్నట్లయితే తప్పకుండా మీరు పెన్షన్ పొందే అవకాశం కూడా ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు ఏవి కూడా రాలేదు కాబట్టి ఈ యొక్క అద్భుతమైన గొప్ప సదవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన బంధువులకి, స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది పెన్షన్లకు అవకాశం ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ ఉంటారు. పెద్దవారు చాలామందికి ఈ వీడియోలు చూడలేరు కాబట్టి తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ సందేశం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అధిక వివరాల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వగలను. అదేవిధంగా ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, బ్యాంక్ సైడ్ లోన్స్ గురించి కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా అవేర్నెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో తరచుగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుచున్నాను. థ్యాంక్ యూ.